హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను అనురాధను. ఈరోజు మన రెసిపీ వచ్చి మసాలా ఓట్స్తో కట్లెట్ తయారు చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా తక్కువ టైంలో మనం ఈ మసాలా ఓట్స్తో కట్లెట్ని తయారు చేసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. మన హెల్త్కి కూడా చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్ కింద, స్నాక్స్ కింద కూడా తయారు చేసుకోవచ్చు. డైట్ చేస్తున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. మరి ఇంత టేస్టీగా ఉండే మనం ఈ మసాలా ఓట్స్తో కట్లెట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. ఒక కప్పు మసాలా ఓట్స్ని తీసుకున్నానండి. ఈ కప్పు సైజ్ వచ్చి 1/2 kg. మసాలా ఓట్స్ ఇలాగా మెత్తగా ఉంటుంది. ఇందులోనే మనకి మసాలా కూడా కలిపి ఉంటుంది. పచ్చి బఠానీ ఇలాగా కలిపి ఉంటుందండి. మసాలా ఓట్స్ అయితే మనకి నార్మల్ ఓట్స్ అయితే ఇలాగా బరకగా గరుకుగా ఉంటుంది. మసాలా ఓట్స్ ప్యాకెట్ వచ్చి ఇలా ఉంటుంది. అన్ని షాపుల్లోనూ మనకి దొరుకుతుంది. ఇలా ఒక బౌల్ తీసుకుండి ఒక పెద్ద సైజు బంగాళాదుంపని మెత్తగా ఉడకబెట్టుకుని తీసుకోవాలి. చిన్న సైజు అయితే 2 తీసుకోవాలండి. ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవటం వల్ల మనకి మెత్తగా కలుపుకోవడం ఈజీ అవుతుంది. ఇలా కలుపుకుండి ఇందులోకి మసాలా ఓట్స్ని వేసుకుండి మనం వాటర్ని వేయకుండా మనం చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. మనం వాటర్ వేయకుండానే మసాలా ఓట్స్ అనేవి మెత్తగా అవుతుందండి. ఇలాగా చపాతీ పిండి ముద్దలాగా కలుపుకుండి ఇందులోకి 1 కప్పు క్యాబేజీ తురుము చిన్నగా తురుముకోవాలండి. ఇలాగా మనకి క్యాబేజీలో వాటర్ ఉంటుంది. ఇలాగా ఈ క్యాబేజీ తురుముని వేసుకుండి 1/2 కప్పు క్యారెట్ తురుము. నేను ఇక్కడ రెడ్ క్యారెట్ తీసుకున్నానండి. ఆరెంజ్ క్యారెట్ నేను తీసుకోవచ్చు. 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, పెద్ద సైజు పచ్చిమిర్చి చిన్న ముక్కల కింద చేసుకుని తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, అలాగే 1 స్పూను మిరియాల పౌడరు. ఈ పిండికి సరిపడా సాల్ట్ 1 స్పూన్ వేసుకుని మనం ఒకసారి కలుపుకున్నాక చూసుకొని కలుపుకోవచ్చండి. సాల్ట్ని 1 స్పూను కారం, టమాటా సాసు 2 స్పూన్లు వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మనకి కట్లెట్లు తీయగా వచ్చేస్తుంది. అందుకని టేస్ట్ కోసం 2 స్పూన్లు వేసుకుండి ఇలాగా పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇందులో మసాలా వేయకుండానే మనకి ఆల్రెడీ ఓట్స్లో మసాలా కలిపి ఉంటుందండి. ఇలాగా వాటర్ని వేయకుండా ఇలాగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మనకి వాటర్ వేయకుండానే చక్కగా కలుస్తుందండి. ఓట్స్ కూడా మెత్తగా అయిపోతుంది. ఇలాగ కలుపుకుండి ఒక ప్లేట్ తీసుకుని పక్కన పెట్టుకుండి కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుండి కట్లెట్లు తయారు చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులోను ఇలా చేతి మీద పెట్టుకుండైనా కట్లెట్లని తయారు చేసుకోవచ్చు. లేదంటే పాల ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, పాల ప్యాకెట్ కవర్ మీద అయినా పెట్టి కట్లెట్లను తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ పిండి అంతా ఇలా కట్లెట్లని తయారు చేసుకుంటే ఈ కట్లెట్ని పక్కన పెట్టుకోవాలి. కట్లెట్లు ఫ్రై చేయడానికి ఒక కళాయిని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుండి 2 స్పూన్ల ఆయిల్ కళాయిలో వేసుకోవాలి. ఈ కళాయికి సరిపడా కట్లెట్లు కళాయిలో వేసుకుండి స్లో ఫ్లేమ్లో పెట్టుకుండి మనము మూత పెట్టి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకుండి కట్లెట్ని ఉడకడం వల్ల మనకి కట్లెట్ లోపల కూడా మెత్తగా ఉడుకుతుంది. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకుండి ఫ్రై చేసుకోవాలి. మనకి కట్లెట్లు అనేవి ఈ కలర్ రావాలండి. ఈ కలర్ వస్తే మనకి టేస్ట్గా ఉంటుంది. మరలా ఒకసారి మూత పెట్టుకుండి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలాగా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన కట్లెట్లను కూడా ఫ్రై చేయడానికి 2 స్పూన్లు ఆయిల్ కళాయిలో వేసుకుండి ఈ కట్లెట్లను కూడా కళాయిలో వేసుకుండి స్లో ఫ్లేమ్లో పెట్టుకుండి మూత పెట్టుకుండి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలాగన్నీ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, మసాలా ఓట్స్తో కట్లెట్ రెడీ. చూడండి మనకి కట్లెట్ లోపల కూడా ఎంత మెత్తగా ఉడికిందో. వాటర్ వేయకుండానే చక్కగా ఉడుకుతుందండి. మెత్తగాను చాలా రోజుల వరకు మనకి నిల్వ ఉంటాయి. ఈ కట్లెట్లు టేస్ట్గా కూడా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మనం ఇలాగా టమాటా సాస్తో తీసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. చాలా టేస్ట్గా ఉంటుంది. మరి నేను పెడుతున్న వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మసాలా ఓట్స్తో కట్లెట్ రెడీ. థ్యాంక్ యూ.